కూటమికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? ఒకప్పుడు చంద్రబాబుకు రక్షణ కవచంలా నిలిచిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నేడు ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్నారు? అమరావతి నుంచి యూఏపీఏ వరకు పాలనపై వరుసగా ప్రశ్నలు వేస్తున్న ఈ మాజీ అధికారులు చెప్పేది నిజంగా ఏంటి? ఇది వ్యక్తిగత అసంతృప్త లేక కూటమి ప్రభుత్వానికి డేంజర్ బెల్స్? చంద్రబాబు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన భారాన్ని భుజానికి ఎత్తుకుని మోసిన ఎంతోమంది అధికారులు నేడు బయటకు వచ్చి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అదేంటి? అదేమిటంటే ప్రభుత్వ విధానాలను నేరుగా విమర్శిస్తున్నారు. మామూలుగా కాదు, చాలా దారుణంగా విమర్శిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళంతా గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళంతా మాజీలు అయ్యారు. మాజీలు అయిన తర్వాత ఐఏఎస్లో, ఐపీఎస్లో వాళ్ళు మాట తీరు మారింది. ఎందుకంటే అప్పట్లో ఏ విధంగా మరి ఆయనకి సపోర్ట్ చేశారు, మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే విషయం మనం పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే కానీ వాళ్ళు ఏమేం మాట్లాడారు, ఎంతవరకు మాట్లాడారు అనే విషయాల్ని ఖచ్చితంగా మనం ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. దయచేసి అందరూ ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అసాధారణమైన పరిణామం చోటు చేసుకుంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విధానాలకు రక్షణ కవచంలో నిలిచిన వారు, ఆయన అత్యంత సన్నిహితంగా పనిచేసిన మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు అదే ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఇది వ్యక్తిగత అసంతృప్తి కాదని, అది ఒక వ్యవస్థాగత సంక్షోభానికి సంకేతమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంలో అధికారుల మధ్య అంతర్గతంగా ప్రబలుతున్న అసంతృప్తిని క్షుణ్ణంగా పరిశీలించిన మాజీ అధికారులు ఇప్పుడు ఎక్స్ వేదికగా గలమెత్తుతున్నారు. ఇవే అనుమానాలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇది పాలకుల పనితీరుపై అనుభవజ్ఞులు ఇస్తున్న అంతర్గత రిపోర్ట్ కార్డుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి నమూనాపై మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్ లేవనెత్తిన అంశాలు పాలకులు పాలనా ప్రాధాన్యతల వైఫల్యాన్ని ఎండగడుతున్నాయి. సుమారు 40 ఏళ్ల పరిపాలనా అనుభవం కలిగి ఆర్థిక శాఖ సెక్రటరీగా పనిచేసిన ఆయన అమరావతిని కేవలం ఒక డెట్ ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా అభివర్ణించడం గమనార్హం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మ్యాన్హటన్ నగరం కేవలం 15,400 ఎకరాల్లో అత్యున్నత వసతులతో విస్తరించి ఉంటే, అమరావతి కోసం 50,400 ఎకరాల భూమిని సేకరించడం వెనుక ఉన్న హేతుబద్ధతను ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజల నగరం కంటే రియల్ ఎస్టేట్ గేమ్లా ఉందన్న ఆయన ప్రధాన విమర్శ. రాష్ట్రంలో ఇతర పట్టణాల్లో, ఇతర ప్రాంతాల్లో 17 నుంచి 20 మిలియన్ల ప్రజలకు ఇప్పటికీ సురక్షితమైన తాగునీరు, మురుగునీరు, నీటిపారుదల వ్యవస్థలు లేవని ఆయన పేర్కొన్నారు. అవేవీ పట్టించుకోకుండా కేవలం ఒక నగరం పైన దృష్టి పెట్టడం పాలనాపరమైన అసమానతలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక లోటు 70% పైగా ఉన్న తరుణంలో భారీ అప్పులతో కూడిన రియల్ ఎస్టేట్ మోడల్ రాజధాని రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టడమేనని ఆయన హెచ్చరించారు. రాజధాని నగరం కేవలం ధనిక వర్గాల కోసం కాకుండా పేదలు, మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండాలని పివి రమేష్ స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న మాజీ అధికారులపై పాలకులు తీసుకున్న చర్యలు మరిన్ని వివాదాలకు దారితీస్తున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన వ్యక్తిగత భద్రతలను తగ్గించడం కూడా దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. నక్సల్స్ హిట్ లిస్టులో ఉన్న ఒక సీనియర్ అధికారికి పదవి విరమణ తర్వాత కూడా భద్రత కల్పించడం ఒక ఆనవాయితీగా ఉందని, అయితే ప్రభుత్వం ఈ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని డ్రైవర్ను ఉపసంహరించుకుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిటిజన్స్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే సంస్థ ద్వారా ఏబి వెంకటేశ్వరరావు లేవనెత్తిన 22A భూములు అమరావతి భూసేకరణ టెండర్లలోని అక్రమాలపై గలమెత్తినందుకే ఈ చర్య తీసుకున్నారనే బలమైన చర్చ అధికార వర్గాల్లో వినిపిస్తోందని చెబుతున్నారు. వ్యవస్థలను కక్ష సాధింపు కోసం వాడుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్ల పెట్టుగా మారుతుందని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గతంలో చేసిన
నేను ఒకవేళ చనిపోతే అది సహజ మరణం కానే కాదు. మళ్ళీ చెప్తున్నాను. నేను ఒకవేళ చనిపోతే అది సహజ మరణం కానే కాదు అనే వ్యాఖ్య ఇప్పుడు వ్యవస్థలోని భయాందోళనకు అద్దం పడుతుందని పేర్కొంటున్నారు. అలాగే చట్టబద్ధమైన పాలనలో చిన్న తప్పులకు పెద్ద చట్టాలు ప్రయోగించే ధోరణి ఏవి వెంకటేశ్వరరావు గారు తీవ్రంగా ఎండగట్టారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్పై దేశద్రోహం, యూఏపీఏ వంటి కఠిన చట్టాలను ప్రయోగించడాన్ని ఆయన తప్పుపట్టారు. రావణ్ చేసిన వ్యాఖ్యల్లో బూతులున్నాయని అంగీకరిస్తూనే వాటిని మాటలతో ఎదుర్కోవాలని హితవు పలికారు. మాటలకు సమాధానం మాటలతోనే చెప్పాలి, సంఖ్యలతో కాదు అనే నినాదంతో ఆయన ప్రభుత్వ అత్యుత్సాహాన్ని ప్రశ్నించారు. పాలకుల తీరు హుందాగా ఉండాలని కోరుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్య కూడా తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్రాన్ని ఆధునిక ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి, ఆఫ్ఘనిస్తాన్లా మార్చే దిశగా కాదు అని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టు అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేయడం ఏ ప్రభుత్వానికైనా ముప్పు, అదే డేంజర్ బెల్ అని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ ఆర్థిక ప్రచారాలపై మాజీ సిబిఐ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు సంధించిన విమర్శలు కూడా చర్చనీయాంశంగా మారాయి. విద్యుత్ రంగ సంస్కరణలో క్రెడిట్ విషయంలో చంద్రబాబు గారి వాదనలను ఆయన తిప్పుకొట్టారు. సంస్కరణల ప్రక్రియ 1992లో ఒడిశాలో బిజు పట్నాయక్ హయాంలోనే ప్రారంభమైందని, 1995లో ఒడిశా విద్యుత్ సంస్కరణ చట్టం అమల్లోకి వచ్చిందని, అయితే చంద్రబాబు సీఎం కాకముందే ఈ ప్రక్రియ మొదలైందని ఆధారాలతో పేర్కొన్నారు. ఇతరుల కృషిని తమ ఖాతాలో వేసుకోవడం నైతిక పతనానికి సంకేతమని ఆయన విమర్శించారు. ఎందుకంటే తాజాగా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్తులో సంస్కరణలు తీసుకొచ్చింది నేనే తమ్ముళ్ళు అన్నారు. మీకు గుర్తుందా? 3 రోజుల కింద పెట్టాం వీడియో అది. ఓకే, దానికి ఇదనమాట. ఓకే, అలాగే ముగ్గురు పిల్లల విధానంపై స్పందిస్తూ అది సీఎం గారి కుటుంబంలోనే మొదలవ్వాలని, ముందుగా నారా లోకేష్ బ్రాహ్మణ దంపతులు మరో 2 పిల్లలను కనాలన్నది ఆయన వ్యంగ్యాస్త్రంగా పేర్కొన్నారు. ప్రజలకు పొదుపు పాఠాలు నేర్పే పాలకులు తాము మాత్రం చార్టర్డ్ విమానాల్లో తిరగడం ఏ రకమైన నీతి అని ఆయన ప్రశ్నించారు. చార్టర్డ్ విమానాల వినియోగాన్ని నిషేధిస్తూ జీవో ఇస్తేనే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లు భావించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఒక్కొక్కరికి ఒక్కో విమానం ఉంటుంది, ఒక్కో హెలికాప్టర్ ఉంటుంది, తిరగని. ఈ నేపథ్యంలో కేవలం 2 ఏళ్లలోనే ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా మెలిగిన అధికారులు ఎంత ఘాటైన విమర్శకులుగా మారడం ప్రభుత్వ పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది అధికారుల మనోగతానికి మాత్రమే పరిమితం కాకుండా ఒక ప్రభుత్వానికి డేంజర్ బెల్గా చూడాలని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. విమర్శలను అణచివేయడం లేదా విమర్శించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం వల్ల సమస్యలు పరిష్కారం కావని, పైగా అవి వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని సడలిస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ ధోరణి ఆంధ్రప్రదేశ్లో అధికంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా చంద్రబాబు గారు తనయుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న కొద్దీ పాలనలో అరాచకం పెరుగుతోందని, ఒకప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్నవారు సైతం భరించలేక దూరం జరుగుతున్నారని రాజకీయ విశ్లేషకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2 ఏళ్లలో ఈ స్థాయిలో ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదని ప్రతిపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి. ఇది సొంత పార్టీ నాయకులే కాదు, గతంలో భుజాన మోసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, అలాగే రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలు మొత్తం అంతా డేంజర్ బెల్స్ వైపుగానే ఈ వ్యాఖ్యలన్నీ ఉన్నాయి. ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం గమనించుకోవాలి. అంటే ఇంత భయంకరమైన వ్యతిరేకత ఇంతకుముందు ఎన్నడూ లేదు, ఇప్పుడు పెరిగింది, ఇంకా పెరుగుతుందేమో. ఇప్పుడైనా ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలంటూ ఇక్కడ ఈ అధికారులు కానీ, ప్రజలు కానీ, ప్రతిపక్షాలు కానీ అందరూ కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో ఖచ్చితంగా హైప్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.